ఒకరోజు లీల వంటగదిలో టమాటాలు కట్ చేస్తూ ఉండగా ఆమెకు ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అదేంటి ఇక్కడ ఉంది, నేనొక్కదాన్నే కదా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టుపక్కల వెతకగా టమాటా ట్రేలో ఒక టమాటా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని చెప్పి తన చేత్తో దగ్గరికి తీసుకొని పరిశీలిస్తూ దాన్ని తీసుకొని వెళ్ళి టమాటా కర్రీలో వేసి దాన్ని వండేసిద్ది. ఇదంతా నా కలనా? హమ్మయ్య, నేను బ్రతికే ఉన్నాను. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని బయటికి వెళ్ళాలి. అలా టమాటా ఎవరికి కనపడకుండా ఇంటిలోంచి బయటకు వచ్చి బయట ఉన్న నేచర్ని ఆస్వాదిస్తూ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు రాము అనే వ్యక్తి మార్కెట్లో ఉల్లిపాయ లోడు ఎక్కిస్తూ ఉండగా ఒక ఉల్లిపాయ అతని నుంచి తప్పించుకొని వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ఒక తోటలో మిరపకాయ చాలా సంతోషంగా ఉంటుంది. అలా సంతోషంగా ఉన్న మిరపకాయ దగ్గరికి ఒకరోజు ఒక పురుగు వస్తుంది. ఇది నన్ను తినేసిద్దేమో, దీన్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది, ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఆ పురుగుతోటి ఫైట్ చేసి ఆ మిరపకాయ తోటలో నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చేసిద్ది. ఒకరోజు బార్లో అఖిల్ అనే వ్యక్తి తన గ్లాస్లోకి ఐస్ ట్రే నుంచి ఐస్ వేస్తూ ఉండగా ఈ ఐస్ ఎక్కడి నుంచి నన్ను వేస్తాడో అని భయపడుతూ అతని నుంచి తప్పించుకొని రోడ్డు మీద భయపడుతూనే తిరుగుతూ ఉంటుంది. అలా భయపడుతూ ఉన్న ఐస్ దగ్గరికి మిరపకాయ వచ్చి భయపడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ధైర్యం చెప్పిద్ది. అలా టమాటా, మిరపకాయ, ఉల్లిపాయ ఇంకా ఐసు మంచి స్నేహితులు అవుతారు. ఒకరోజు వాళ్ళ నలుగురు బీచ్లో నడుస్తూ ఉండగా టమాటా మరియు ఆనియన్ పక్కకు వచ్చి పక్కన ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఐస్ ధరించిన మిరపకాయ తను మర్చిపోయి బీచ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కరిగిపోయిన ఐసును చూసి టమాటా మరియు ఉల్లిపాయ తన ఫ్రెండ్ చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటాయి. అది చూసిన ఉల్లిపాయ కోపంతో తట్టుకోలేక మిరపకాయ మీదకి వెళ్ళి ఫైట్ చేస్తుంది. నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అలా ఫైట్ చేస్తున్న వాళ్ళిద్దరిని టమాటా ఓదారుస్తుంది. ఆ మరుసటి రోజు ఆ మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తారు. పాప్కార్న్ తీసుకొని వస్తానని చెప్పి ఉల్లిపాయ పాప్కార్న్ కౌంటర్లో కూర్చొని పాప్కార్న్ తీసుకొని వస్తూ ఉండగా ఒక పిల్లవాడు చూసుకోకుండా వచ్చి టమాటా మీద కూర్చుంటాడు. ఆ టమాటా చితికిపోయి చచ్చిపోయిద్ది. అలా సంతోషంగా పాప్కార్న్ తీసుకొని వస్తున్న ఆనియన్ ఏడుస్తూ ఉన్న మిరపకాయను చూసి ఏం జరిగిందని అడిగిద్ది. అలా మిరపకాయ జరిగిందంతా చెప్పగా ఉల్లిపాయకి చాలా కోపం వస్తుంది. మొదట ఐస్ను చంపేశావు, ఇప్పుడు టమాటాను కూడా చంపేశావు, అసలు నువ్వు ఫ్రెండ్వేనా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా కోపడుతుంది. మిరపకాయ తప్పంతా నాదే, కానీ నేను ఏది కావాలని చేయలేదు, నన్ను నమ్ము, నన్ను క్షమించు అని బతిమలాడుతుంది. సరే నిన్ను నమ్ముతాను అని చెప్పి పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్కి తీసుకొని వస్తుంది. అక్కడ రకరకాల ఫుడ్లు అన్నీ తయారు చేస్తూ ఉంటారు. మిరపకాయ అమ్మయ్య, నాకు మిగిలిన ఫ్రెండ్ నన్ను నమ్మింది అని చెప్పి చాలా సంతోషంగా ఇద్దరు ఫుడ్ స్టాల్ నడుస్తూ ఉంటారు. కానీ ఉల్లిపాయ మిరపకాయని నమ్మినట్టు నటిస్తుంది. మా ఫ్రెండ్స్ని చంపిన ఈ మిరపకాయని ఎట్లాగైనా చంపి తినాలి అని చెప్పి చాలా కన్నింగ్గా ఆలోచిస్తుంది. అలా ఉల్లిపాయ ఒక ప్లాన్ తోటి మిరపకాయని పక్కనే ఉన్న బజ్జీ కొట్టి వైపు బలవంతంగా మిరపకాయని తోసేస్తుంది. అప్పుడు ఆ మిరపకాయ బజ్జీ కొట్టు వ్యాపారవేత్త చేతికి దొరుకుతుంది. దాన్ని తీసుకొని బజ్జీ వేసేస్తాడు. అది చూసిన ఉల్లిపాయ చాలా సంతోషపడుతుంది. ఈలోపు బజ్జీలోకి ఉల్లిపాయలు అవసరం అని చెప్పి ఆ వ్యాపారవేత్త ఉల్లిపాయని తీసుకొని కట్ చేస్తూ ఉండగా అతను ఏడుస్తూ ఉంటాడు. ఆ ఉల్లిపాయ మాత్రం చాలా సంతోషపడుతుంది. అన్ని కూరగాయలని కట్ చేసినప్పుడు కూరగాయలు ఏడుస్తాయి, కానీ నన్ను కట్ చేస్తున్నప్పుడు వాళ్ళే ఏడుస్తారు అని చెప్పి సంతోషంగా చనిపోతుంది.